Hi students, welcome back to our channel. Chemistry in everyday life. So 1 mark అనేది మనం గెయిన్ చేయొచ్చు. డ్రగ్ అంటే ఏంటో చూద్దాం. If we take more medicine, that is called drug. కెమికల్ సబ్స్టెన్స్. లో డోస్ తీసుకుంటే దాన్ని మెడిసిన్ అంటారు, అండ్ హై డోస్ తీసుకుంటే దాన్ని డ్రగ్ అని అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. సో ఎనీ టైప్స్? 4 types. What are they? On basis of pharmacological effect, on basis of drug action, and next on basis of chemical structure, on the basis of drug targets. So first వచ్చేసి on basis of pharmacological effect. దీంట్లో అనాల్జెసిస్ అంటే ఈ ట్యాబ్లెట్ వచ్చేసి పెయిన్ కిల్లర్కి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది. యాంటీసెప్టిక్ అనేది డెటాల్, మనకు తెలుసు కదా డెటాల్ అంటే హైజీనిక్స్కి యూజ్ చేస్తాం మన క్లీనింగ్ పర్పస్. ఆన్ బేసిస్ ఆఫ్ డ్రగ్ యాక్షన్ వచ్చేసి హిస్టమైన్ డ్రగ్ అనేది మనం వేసుకున్నప్పుడు యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుంది, అంటే కోల్డ్కి వాడతాం కదా. ఆన్ బేసిస్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్, సల్ఫోనమైడ్ అనేది ఎగ్జాంపుల్ కెమికల్ స్ట్రక్చర్కి. ఆన్ ది బేసిస్ ఆఫ్ డ్రగ్ టార్గెట్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ అనేది. అండ్ నెక్స్ట్ డ్రగ్ ఎంజైమ్ ఇంటరాక్షన్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో ఇది ఒక ఎంజైమ్, ఇది ఒక ఎంజైమ్. ఇది ఇక్కడ మనం తిన్న ఫుడ్ అంటే సబ్స్ట్రేట్, ఇక్కడ యాక్టివ్ సైట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎంజైమ్, ప్రోటీన్, కెటలిస్ట్. సో ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 ways ఉంటాయి. 2 ways ఉంటాయి. ఫస్ట్ వే వచ్చేసి కాంపిటేటివ్ ఇన్హిబిటర్. సో దిస్ ఈజ్ ఏ ఎంజైమ్, ఇది మనం తిన్న ఫుడ్. ఇది వచ్చేసి డోలో 650 ట్యాబ్లెట్ పారాసిటమాల్. సో మనం తిన్న ఫుడ్ ప్లస్ డోలో 650, మనం ఫస్ట్ తిన్న ఫుడ్ తిన్నాం కదా, సో తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటాం. సో రియాక్షన్ అనేది యాక్టివ్ సైట్ డ్రగ్ కాబట్టి ఇది మాత్రం రియాక్షన్ చెందుతుంది. సో ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ ఉంది కాబట్టి దాన్ని మనం కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అన్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసి నాన్ కాంపిటేటివ్. సో ఇది ఒక ఎంజైమ్, ఇక్కడ కదా అటాక్ అయింది డ్రగ్. సో సెకండ్ వేలో వచ్చేసి ఇక్కడ అటాక్ కావాల్సింది ఇక్కడ ఎక్కడో అయింది, సో ఇదే రాసాం ఇక్కడ. దీన్ని ఏమంటామంటే ఇక్కడ కావాల్సిందని వేరే చోట ఆలోస్ట్రేటిక్ సైట్ అదర్ దాన్ రియాక్షన్ సైట్, అంటే రియాక్షన్ చెందాల్సింది అంటే ఇక్కడ రియాక్షన్ చెందాల్సింది ఇక్కడ చెందింది కాబట్టి దాన్ని మనము వే నాన్ కాంపిటేటివ్ అంటే ఇక్కడ ఇది ఇక్కడ యాక్టివ్ సైట్ అనేది ఇక్కడ ఉంది కానీ డ్రగ్ అనేది ఇక్కడ రియాక్షన్ అయింది. సో యాక్టివ్ సైట్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. డ్రగ్ రిసెప్టర్ ఇంటరాక్షన్. సో రిసెప్టర్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే మెసేజ్ని ఇచ్చేది, మనకి మెసేజ్ని పాస్ చేసేది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇలాగా, సో అవన్నీ సెల్ మెంబ్రెయిన్స్. సో ఇక్కడ మీకు ఇలా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అది యాక్టివ్ సైట్ అంటే మనకి మెసేజ్ని అందిస్తుంది. యాంటగోనిస్ట్ అంటే అదొక డ్రగ్, ఏంటంటే లైక్ మెంటల్ పీపుల్ అంటే. సో డెఫినేషన్ వచ్చేసి బ్లైండ్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ రిసెప్టర్, బ్లాక్ ది యాక్టివ్ సైట్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ బ్లాక్ అయిపోయింది అంటే వీళ్ళకి ఎట్లాగంటే మెసేజ్ అనేది నార్మల్గా వెళ్ళకుండా ఎక్కువ మెసేజ్ అని వెళ్తుంది. ఆ మెసేజ్ని బ్లాక్ చేసేదానికి యాంటగోనిస్ట్ అనే డ్రగ్ని మనము వాడతాము. అగోనిస్ట్ అంటే సైలెంట్ పీపుల్, అంటే సైలెంట్గా ఉంటారు, ఇంకా ఏం చెప్పినా కానీ వినకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పినా అసలు వాళ్ళకి యాక్టివ్ సైట్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. వీళ్ళకి మెసేజ్ అనేది వీళ్ళకి ఎక్కువగా వెళ్తుంది, వీళ్ళకి అసలు మెసేజ్ అనేది వెళ్ళదు. దాన్ని మిమిక్ అంటాం. మిమిక్ అంటే స్విచ్ ఆన్ చేయడం, అంటే మనం ఎప్పుడైతే అగోనిస్ట్ అనే డ్రగ్ ఇచ్చినప్పుడు ఓపెన్ యాక్టివ్ సైట్ టు మెసేజ్, ఈ డ్రగ్ అయితే మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు అనేది క్లోజ్ అయిపోయిన యాక్టివ్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్నే మనము
అగోనిస్ట్ అంటే మిమిక్, స్విచ్ ఆన్ అవుతుంది బై స్విచ్చింగ్ యాక్టివ్ సైట్ ఆఫ్ రిసెప్టర్. నెక్స్ట్ యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే స్టమక్లో మంటగా ఉండడం, అంటే కడుపులో మంటగా ఉండడం, అసిడిటీ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేస్తే అది తగ్గుతుంది. సో బేకింగ్ సోడా NaHCO3, మెటల్ హైడ్రాక్సైడ్ AlCOH3. వన్ డే నాట్ ఈట్ యూ కెన్ టేక్ దీస్ టాబ్లెట్స్ నాట్. అండ్ మెటల్ హైడ్రాక్సైడ్ అనేది మనము ఆ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. బేకింగ్ సోడా అంటే మనకు తెలుసు కదా. సో మెటల్ హైడ్రాక్సైడ్ అనే టాబ్లెట్స్ మనం తీసుకుంటే ఆ 1 డేకి సరిపోతుంది. మెటిడిన్, ర్యాంటిడిడిన్, బ్రోమోఫెనిరమైన్, టర్లేనడిన్ అంటే దీనికి మరో పేరు వచ్చేసి టెగమెంట్, ఇది వచ్చేసి జెంటాగ్, ఇది వచ్చేసి డైమ్టపా, ఇది సెల్డేన్. సో మనం కానీ 6 months అసలు ఏం తినకుండా ఉన్నట్లయితే అసిడిటీ అనేది ఎక్కువ, లేకపోతే 1 month తినకపోయినా సరే మనకి అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని గ్యాస్ ట్రబుల్ అని కూడా అంటారు. డాక్టర్స్ మనకి ప్రిఫర్ చేశారు, ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రిఫర్ చేశారు. అండ్ అలాగే యాంటాసిడ్ అండ్ యాంటీహిస్టమైన్, యాంటీ అలర్జిక్, యాంటీహిస్టమైన్ 5 స్మాల్ డ్రింక్స్. సో మీరు చూసారు కదా స్ట్రక్చర్. సో ఈ లెసన్లో అయితే స్ట్రక్చర్స్ ఏం లేవు, చాలా తక్కువగా ఉన్నాయి, జస్ట్ 2 or 3 అంతే. సో ఇవి చాలు మీకు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో అసలు అడగలేదు, చాలా తక్కువగా అడిగిన 1-2 మాత్రమే ఉన్నాయి PYQs చూసుకున్నట్లయితే. సో ఇట్స్ ఎనఫ్. ట్రాంక్యులైజర్స్ అంటే ఏంటి? ట్రాంక్యులైజర్స్ అంటే మూడీ, హై యాక్టివ్ అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండడం, ఆర్ అడ్రలిన్. ఫస్ట్ ఏంటి? ఇప్రోనైజెడ్. నెక్స్ట్ ఫినైల్స్, దాన్ని మనము నడ్రిల్ అంటాం, క్లోరోడయాజిపోక్సైడ్. అండ్ నెక్స్ట్ మిప్రోబమేట్. సో ఈ 2 అనేటి యాంటీ డిప్రెసిడ్, అంటే ఎక్కువగా డిప్రెషన్కి గురవడం అటువంటి టైంలో ప్రిఫర్ చేశారు ఈ 2 ట్యాబ్లెట్స్ని డాక్టర్స్. ఈ 2 ట్యాబ్లెట్స్ వచ్చేసి రిలీవింగ్ టెన్షన్ పడుతూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి. నెక్స్ట్ ఈక్వనిల్ అనే ట్యాబ్లెట్ యాంటీ ప్రిజన్ అండ్ హైపర్ టెన్షన్, ఎక్కువ టెన్షన్ పడితే వాళ్ళకి, సో ఇది ప్రిఫర్ చేశారు. డెరివేటివ్స్ ఆఫ్ బార్బిట్యూరిక్ యాసిడ్, హైప్టోనిక్. సో వెరోనల్, అమైటల్, నెంబ్యూటల్, యుమినల్, సెకండల్. యుమినల్ అంటే వర్ణని. అదర్ ట్రాంక్యులైజర్స్ వచ్చేసి వాలియం అండ్ సెరోటోనిన్. సో మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఈక్వనిల్ అని చెప్పేసి, ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఇచ్చారు దాన్ని చూడండి. H2N, C11O, CH2, CH3, CH3O, C11O, NH3. సో ఈ స్ట్రక్చర్ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ అనాల్జెసిస్ అంటే పెయిన్ కిల్లర్ అనమాట. నాన్ నార్కోటిక్లో ఆస్పిరిన్ ఇన్హిబిట్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటోస్టాగ్లాండిన్, అంటే కెమికల్ రియాక్షన్. అంటే ఈ ట్యాబ్లెట్ అంటే దీనివల్ల, ట్యాబ్లెట్ కాదు, దీనివల్ల మనకి పెయిన్ అనేది జరుగుతుంది, నొప్పి కారణం ఇది రిలీజ్ కావడం వల్ల, అంటే ఇది రిలీజ్ కావడం వలన మనకి పెయిన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ పారాసిటమాల్. నార్కోటిక్ వచ్చేసి ఆఫ్టర్ ఆపరేషన్ యూజ్ ట్యాబ్లెట్ ఈజ్ ఓపియేట్స్, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఓపియేట్స్. ఆపరేషన్ జరిగిన తర్వాత మనకి ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఏంటి అవి? మోర్ఫైన్, హీరోయిన్, కోడియైన్, ఈ 3 ట్యాబ్లెట్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, ఈక్వనిల్ అనేది అనాల్జెసా, యాంటాసిడా, ట్రాంక్యులైజర్సా? సో ట్రాంక్యులైజర్ కదా, ఈక్వనిల్ అది ట్రాంక్యులైజర్స్. సో C is the correct. And next యాంటీబయోటిక్, సల్ఫోసన్, ప్రొంటోసిల్, సల్ఫానిల్ అమైడ్, సల్ఫాపిరమిడైన్, అజోడైన్, ఇవి ఓల్డ్ యాంటీబయోటిక్స్. సో ఇప్పుడు నవేడేస్ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే బ్యాక్టీరియల్ సిడైల్, అంటే
ఇది ఏం చేస్తుందంటే కిల్ ద బ్యాక్టీరియా అనేది అంతం చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి పెన్సిలిన్, అమైగ్లోకాసైడ్స్, ఆఫ్లోరాసిన్, బ్యాక్టీరియా స్టాటిక్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, కిల్ ద బ్యాక్టీరియా కదా, ఇది అనేది బ్యాక్టీరియా స్టాటిక్ అనేది స్టాప్ చేస్తుంది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది, స్టాప్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది గ్రోత్ కాకుండా స్టాప్ చేస్తుంది. ఎరోథ్రమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరోంఫినికాల్. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, నారో స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. బోర్డ్ అంటే పెద్ద అని. సో గ్రామ్ పాజిటివ్ని అండ్ గ్రామ్ నెగిటివ్ని రెండింటిని చంపేస్తుంది ఏంటి, బోర్డ్ స్పెక్ట్రమ్ అనేది. అదే కానీ నారో స్పెక్ట్రమ్లో అయితే, నారో అంటే ఏంటి, చిన్న. ఇది ఏం చేస్తుంది, గ్రామ్ పాజిటివ్నన్నా లేకపోతే గ్రామ్ నెగిటివ్నన్నా ఆ రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే దాన్ని కిల్ చేస్తుంది. సో వీటిలో బోర్డ్ స్పెక్ట్రమ్ వచ్చేసి యాంప్లిసిన్, అమైగ్జోసిలిన్, క్లోరోంఫినికాల్. సో ఈ 3. దీంట్లో వచ్చేసి పెన్సిలిన్, వాన్కోమైసిన్, ఆఫ్లోక్సాసిన్. 2 స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి సల్వర్సన్. సో సల్వర్సన్ అని మనం దేంట్లో చూసాం, యాంటీబయాటిక్లో కదా, యాంటీబయాటిక్లో సల్వర్సన్ చూసాం. అంటే నెక్స్ట్ ఇక్కడ ప్రొంటోసిల్. మిగతా వాటికి కూడా ఉన్నాయి, కాకపోతే ఈ 2 మాత్రమే ఇంపార్టెంట్ రియాక్షన్ ఆర్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఆర్సెనిక్కి ఏమవుతుందంటే, ఇక్కడ సల్వర్సన్కి ఆర్సెనిక్ అంటే ఏఎస్ అంటే ఆర్సెనిక్, ఏఎస్ డబల్ బాండ్ ఏఎస్ అనే ఉంటుంది. సో దాన్ని మనము సల్వర్సన్ అని అంటాము. సో స్ట్రక్చర్స్ ఒకసారి చూసుకోండి ఈ 2. అంటే నెక్స్ట్ ప్రొంటోసిల్లో ఎన్ డబల్ బాండ్ ఎన్ ఉంటే దాన్ని మనం ప్రొంటోసిల్ అంటాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇన్కరెక్ట్ మ్యాచింగ్. సో ఇన్కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి చూద్దాం. వెరోనల్ నాన్ నార్కోటిక్ కాదు కదా. సో వెరోనల్ అనేది నాన్ నార్కోటిక్ కాదు. చూడు ఇది ఇక్కడ ఉంది, డెరివేటివ్స్ ఆఫ్ బార్బిటరిక్ యాసిడ్లో ఉంది కాబట్టి ఇది కాదు. అసలు దీనికి సంబంధమే లేదు ఈ రెండింటికి. అసలు నార్కోటిక్లో ఇది లింక్ లేనే లేదు. సో దిస్ ఈస్ ద ఇన్కరెక్ట్. అంటే నెక్స్ట్ పెన్సిలిన్ వచ్చేసి యాంటీబయాటిక్ మనకు తెలుసు, రానిటిడిన్ వచ్చేసి యాంటాసిడ్ మనకు తెలుసు, మర్ఫిన్ వచ్చేసి నార్కోటిక్ అని తెలుసు. సో ఏ ఇస్ ద కరెక్ట్. ఇన్కరెక్ట్ అడిగారు మనల్ని. నెక్స్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. యాంటీసెప్టిక్ అంటే స్కిన్ సర్ఫేస్ కిల్ బ్యాక్టీరియా, అంటే స్కిన్ పైన ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది, దాన్ని మనము యాంటీసెప్టిక్ అని అంటాం. డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే మనము ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు వాడతాం కదా, అంటే టు క్లీన్ ద ఫ్లోర్ అనుకోండి. నెక్స్ట్ డెటాల్, క్లోరాక్సిల్నాల్ ప్లస్ టెర్పినియల్, బిథనాల్ అనేది సోప్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ 2 to 3% ఆఫ్ అయోడిన్ I2 ఇన్ ఆల్కహాల్. పవర్ఫుల్ యాంటీసెప్టిక్ ఇది. బోరిక్ యాసిడ్ వీక్ యాంటీసెప్టిక్, ఫురాసిన్, కోఫ్రామైసిన్. సో ఇప్పుడు మనం చూసింది ఇవన్నీ యాంటీసెప్టిక్. ఇప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ చూద్దాం. 0.2% ఆఫ్ ఫినాల్, సో యాంటీసెప్టిక్. 0.2% అనేది ఫినాల్ ఉంటుంది దేంట్లో, యాంటీసెప్టిక్లో. 1% ఫినాల్ ఉంటుంది డిస్ఇన్ఫెక్టెంట్స్లో. సో క్లోరిన్ 0.2 to 0.4 ppm ఇన్ SO2. సో డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్, అంటే పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి, నోరిథిండ్రోన్, ఇథైల్ ఈస్ట్రాడయోల్. దీన్ని మనము ఏమంటాము, నవ్స్ట్రోల్ అని అంటాం. సో ఇవి 2 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. సో మనకి ఐపీలో కూడా వచ్చింది ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ అంటే. సో ఏం లేదు, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ డయాబెటిక్ పర్సన్స్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్. These are used for diabetic patients because more sugar but low calorie. That is advantage for the diabetic persons or patients. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ అంటే
డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతాయి. టేస్ట్ ఏమో వెరీ స్వీట్గా ఉంటాయి, బట్ క్యాలరీస్ ఏమో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. ఆస్పార్టమీ, వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆస్పార్టమీ, స్టార్చిన్, సుక్రోలోస్, అట్లమిన్. సో దీంట్లో 100% అనేది షుగర్ ఉంటుంది, అండ్ 550%, దీంట్లో 600%, దీంట్లో 2000%. సో దిస్ ఈస్ ద హైయెస్ట్. అండ్ దీంట్లో క్లోరిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీంట్లో CON HSO2. నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్. ఏంటి? ఫుడ్ ప్రిజర్వేటివ్స్, సాల్ట్, ఆయిల్, సోడియం బెంజోయేట్. ఆస్పార్టమీ అంటే ఏంటి? యూజెస్ ఏంటో చూద్దాం. యూజ్ ఇన్ ఆర్టిఫిషియల్ స్వీట్నింగ్ ఏజెంట్, సాఫ్ట్ డ్రింక్ యూజ్ అంటే సాఫ్ట్ డ్రింక్లో యూజ్ చేయొచ్చు. లో షుగర్ అంటే తక్కువ షుగర్, ఎప్పుడు మనం హీట్ అప్లై చేసినప్పుడు తక్కువ అయిపోతుంది షుగర్. ఇది వచ్చేసి ఆల్టమీ షుగర్ ఏమో ఎక్కువ ఉంటుంది. చూసాం కదా ఇక్కడ 2000% ఉంటుంది షుగర్. బట్ టెంపరేచర్ ఎప్పుడు అప్లై చేసామో అప్పుడు అనేది అసలు షుగర్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది. సుక్రలోజ్ వచ్చేసి టెంపరేచర్ పెంచిన వాడచ్చు, అంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పటికీ షుగర్ అనేది అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టు ప్రిఫర్. యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫుడ్ టు కంట్రోల్ ఆక్సిజన్ టు ప్రొటెక్ట్ ఫుడ్. 1 డేకి 2 డేకి అట్లా చెడిపోతుంది కదా, అట్లా చెడిపోకుండా ఈ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫుడ్ని ప్రిజర్వ్ చేస్తాయి. CH3. BH3 అంటే బిటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్. సింథసిస్ డిటర్జెంట్ అంటే దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి: అనయానిక్, క్యాటయానిక్, నాన్ అయానిక్. సో అనయానిక్లో 12 కార్బన్స్ ఉంటాయి, క్యాటయానిక్లో నైట్రోజన్ ఉంటుంది, నాన్ అయానిక్లో 16 కార్బన్స్ ఉంటాయి. అనయానిక్ అనేది టూత్పేస్ట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. క్యాటయానిక్ అంటే నైట్రోజన్ హెయిర్ కండిషనర్స్లో, ఇది వచ్చేసి లిక్విడ్ డిష్ వాష్లో. సో ఇప్పుడు PYQs చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్ క్లాస్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ద క్రైటీరియా ఆఫ్ డ్రగ్ క్లాసిఫికేషన్. అంటే కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఏంటి? ఈ 4 ఆప్షన్స్లో అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి అనాల్జెసిస్ అనేది మాలిక్యులర్కి కాదు. సల్ఫోనమైడ్స్ డ్రగ్ యాక్షన్ మనకు తెలుసు ఇది కాదని. యాంటీహిస్టమిన్ కెమికల్ స్ట్రక్చరా? అసలు కాదు. యాంటీసెప్టిక్ అనేది ఫార్మలాజికల్ ఎఫెక్ట్ అని తెలుసు. సో ఇక్కడ చూడండి, యాంటీసెప్టిక్ ఈజ్ ఏ ఫార్మలాజికల్ ఎఫెక్ట్, అంటే ఫార్మలాజికల్లో ఉంటుంది. ఇదిగోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అన్బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్ డిటర్జెంట్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. సిటైల్ ట్రైమిథైల్ అమ్మోనియం బ్రోమైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హెయిర్ కండిషన్స్. సో లిక్విడ్ డిష్ వాష్ డిటర్జెంట్ ఆర్ యానియానిక్. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా నాన్ అయానిక్ అని చెప్పేసి, సో ఇక్కడ యానియానిక్ అంటారు, ఇది రాంగ్. సింథసిస్ డిటర్జెంట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ హాట్ వాటర్. క్లోరిన్ కంటైనింగ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఈజ్. క్లోరిన్ కంటైనింగ్ నేను చెప్పాను క్లోరిన్ అని చెప్పేసి సుక్రలోజ్లో చూసాను, మీరు వెంటనే ఆప్షన్ పెట్టేయచ్చు. సో ఇక్కడ చెప్పాను కదా మీకు క్లోరిన్ అని చెప్పి. సుక్రలోజ్ రైనిటిడిన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్? ట్రాంక్లైజర్స్, యాంటీసెప్టిక్, అనాల్జెసిస్, యాంటాసిడా. సో యాంటాసిడా, రైనిటిడిన్. సో ఇది ఇక్కడ ఉంది యాంటాసిడ్. ది గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ప్రొంటోసిలీజ్. సో ప్రొంటోసిల్లో మనం చెప్పుకున్నాం కదా N11N. సో ఇక్కడ N11N ఉంటుంది, ప్రొంటోజోల్ అని చెప్పుకున్నాం. ఆర్థోసల్ఫో బెంజమైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్. ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ యాంటీహిస్టమైన్? డింటాప్. ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ డ్రగ్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ట్రాంక్లైజర్స్. సో మనకు తెలుసు కదా వాలియం అండ్ సెరాటోన్. ది మెడిసిన్ యూజ్డ్ ఇన్ కంట్రోల్ డిప్రెషన్ అండ్ హైపర్ టెన్షన్ ఈజ్ ఈక్వెనర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? క్లోరోంఫెనికాల్ యాంటీసెప్టిక్ అనేది కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్.
tincture of iodine is the common name for 2 to 3% of iodine మనం చెప్పుకున్నాం. Which of the following chemicals can be added for sweetening of food items at cooking temperature and does not provide calories? సో సుక్రలోజ్ అని చెప్పుకున్నాం కదా, బెస్ట్ అని కూడా చెప్పుకున్నాం. Which of the following statement are correct? So correct ఏంది? Binding of inhibitor at allosteric state changes the shape of the active site. ఇది కరెక్ట్. Shape of the receptor does not change after attachment of chemical messenger to it. సో ఇది రాంగ్. సో వీళ్ళు ఏమి ఇచ్చారంటే షేప్ ఆఫ్ ది రిసెప్టర్ డస్ నాట్ చేంజ్ అని ఇచ్చారు. డస్ నాట్ చేంజ్ అవుతుంది కదా, ఇక్కడ డ్రగ్ అటాక్ కావాల్సింది, ఇక్కడ ఎక్కడో అయితే యాక్టివ్ సైట్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు వాళ్ళు? యాక్టివ్ సైట్ అనేది షేప్ ఆఫ్ ది రిసెప్టర్ అనేది డస్ నాట్ చేంజ్ అని ఇచ్చారు. సో ఇది రాంగ్. ఏ కెమికల్ మెసెంజర్ గివ్స్ మెసేజ్ టు ది సెల్ బై ఎంటరింగ్ ఇట్. సో ఇది కూడా కాదు. ఎరిథ్రోమైసిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయోటిక్. సో ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో సి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వోర్స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్. ఏమని అడిగారు? వోర్స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ ఏవి అని అడిగారు. పెన్సిలిన్, జీ, క్లోరంఫెనికాల్, ఒఫాక్సిలిన్, యాంపిసిలిన్. సో పెన్సిలిన్ అనేది యాంటీబయోటిక్ 1. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మీరు జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి క్లోరంఫెనికల్ అనేది యాంటీబయోటిక్ కాదు. అండ్ నెక్స్ట్ ఒఫాక్సిలిన్ అనేది యాంటీబయోటిక్ 3. అండ్ నెక్స్ట్ ఫిలికిన్, అండ్ ఫిలికిన్ అనేది కూడా యాంటీబయోటిక్. సో 1, 2, 3. సో ఇది 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 ఈ 3 యాంటీబయోటిక్స్ కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. I hope you understand. Thank you for watching.